హలో, వేర్ ఆర్ యూ గోయింగ్? ఈరోజు మా స్వీటీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గాజులు పట్టిస్తున్నారు. సీమంతం పార్టీకి వెళ్తున్నాము. ఈరోజు సండే మార్నింగ్ మాట 11 o'clock అన్నారు. స్టార్ట్ అయ్యాం ఇప్పుడే. అది నీ పక్కన ఏంటి? నా పక్కన గిఫ్ట్ వాళ్ళకి బేబీ పుడతారు కదా, గిఫ్ట్ మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేశారు. నైస్. ఓకే, చాలా బాగుంది గిఫ్ట్. స్వీటీ ఏంటి ఇంకా హడావడి? మార్నింగ్ లేచాం, వీకెండ్ అండ్ ఈ రోడ్ కూడా చాలా బాగుంది. రోడ్ ఇలా ఉంది, సూపర్ గా ఉంది. ఈ డ్రైవ్ కూడా ఎంజాయ్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు ఫ్రెండ్స్ ప్లేస్. నాన్న వచ్చినప్పుడు వెళ్ళాం కదా ఇలాగా. అవును, బాగా గుర్తుపట్టాము. వెళ్ళాము హనుమాన్ సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాము. ఆ టెంపుల్ కి వెళ్ళిన రోజు ఇదే వేలో వెళ్ళాం. భలే ఉంది కదా. అరకు అలా ఆ ఏరియాలు మించిపోయి ఉంది. అవును. ఓకే, మళ్ళీ ఇలా అప్డేట్స్ చెప్తూ ఉంటాం. అదండి, ఇప్పుడు వెళ్తున్నాము. వెళ్ళాక వాళ్ళ ఇంటికి వెళ్ళాక గాజులు పట్టించడం సీమంత ప్రోగ్రాం ఎలా ఉంటుందో వాళ్ళ ఫ్రెండ్స్ని అన్నీ చూపిస్తాము. ఆ ప్రోగ్రాం అంతా ఎలా జరిగింది ఏంటో చెప్తాము. ఓకేనా అండి? ఆన్ ద వేలో ఉన్నాము. ఇగో అక్కడికి వెళ్ళిపోయాము. వాళ్ళ హౌస్ దగ్గరికి వెళ్ళామన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గర కార్ పార్కింగ్ చేస్తున్నారు. ఈ లోపల మేము అక్కడ ఒక ఫొటోస్ తీసుకున్నాం సరదాగా. ఇదిగో లోపలికి వెళ్తాం. ఇదే మీ ఫ్రెండ్స్ ఇల్లు. ఓకే, ఈరోజు సీమంతం ఫంక్షన్ అండి. ఆ ఫంక్షన్కి వచ్చాము. జస్ట్ ఇప్పుడే దిగాము కార్లోను. లోపలికి వెళ్తాము. సీమంతం అంతా ఫంక్షన్ ఎలా జరిగిందో ఏంటో మీకు చూపిస్తాం. ఇది మా చిన్నమ్మాయి స్వీటీ. సూరజడి ఎంటర్ అయ్యామండి. ఇగో గాజులు పట్టించారు. తర్వాత వాళ్ళ అమ్మగారు ఇవ్వాల్సిన కానుకలు అవన్నీ అమ్మాయికి ఇస్తున్నారు. స్వీట్స్, హార్ట్స్, తర్వాత బట్టలు అన్నీ సాంప్రదాయం ఉంటాయి కదా, మన పద్ధతి ప్రకారం అన్నీ చేస్తున్నారు. శ్రీమంతం దాన్ని కూడా రమ్మన్నారు. మీరు రండి ముందరికి అని చెప్పి అక్షంతలా వేయించారు. నాకు ఫస్ట్ స్టార్టింగ్ అమ్మ కదా మీరు అన్నాను. నేను ఆవిడకి వేసాము. అదే ఆవిడ పళ్ళు వేసుకున్నాను. అవన్నీ అయిపోయాక తర్వాత చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి. ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో అడవుడు చేస్తున్నారు. సరదాగా అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. పిల్లలే కాదు పెద్దలే కాదు, అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్మెంట్గా ఉంటారు. చాలా మంచి వాళ్ళు, మనసులతో మాట్లాడుతూ మామూలుగా ఉంటారు. వాళ్ళకి పుట్టబోయే బాబుకి గిఫ్ట్ కొన్నాము. చాలా మంచి విలువైన గిఫ్ట్. అది యూజ్ఫుల్ అవుతుంది బాగాను. ఆ గిఫ్ట్ని ఇస్తున్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను అనమాట. ఇగో మా అల్లుడు మా చిన్నమ్మాయి వచ్చారు. వాళ్ళిద్దరికీ మోపాటం ఎక్కువ, సిగ్గు. ఫోటో తీసుకుని వాళ్ళు చెప్తే వచ్చారు. అవి అందరం ఫొటోస్ తీసుకున్నాం. ఇంక పైన ఇగో అమ్మాయిలందరూ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేయడం మొదలెట్టారు. వీళ్ళందరినీ బాగా యాక్టివ్ చేసి రీల్స్ అవి చేయించాను. షార్ట్స్ చేశారు, వీడియోస్ తీసుకున్నాము. లంచ్ అది బాగా తిన్నాము. 3 o'clock అయిపోయింది ఇంటికి వచ్చేప్పటికి. ఇంకా వచ్చిన వాళ్ళు కూడా గిఫ్ట్లు ఇస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అండి, అందరూ చాలా బుద్ధిమంతులు. మామూలుగా కాదు, పెద్ద పెద్ద జాబ్స్, మామూలు జాబ్స్ కూడా కాదు, అలా డీసెంట్గా నీట్గా ఉంటారు అందరూ. సీమంతో అమ్మాయికి ఫ్రెండ్ అందరూ స్టిల్స్ ఇస్తున్నారు కెమెరాకి కావాలని.
అక్కడ కెమెరామ్యాన్ ఏమో మీరందరూ కలిపి మంచి మంచి స్టీల్స్ ఇవ్వండి అన్నారు. ఆ అమ్మాయి గాజులు అది పరిశీలిస్తున్నారు. మా స్వీటీ ఇంకో ఫ్రెండ్ ఈ చుడిదార్ వేసుకుంది ఆ అమ్మాయిను, సారీ కట్టుకున్న అమ్మాయి చాలా కష్టపడుతుంది. ప్రోగ్రామ్ అంతా అక్కడ అందరం చక్కగా మాట్లాడుకున్నామండి, కబుర్లు చెప్పుకున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేసాం. చాలా బాగా జరిగింది శ్రీమంతం మొత్తం మీద. చాలా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎక్కడున్నా మనం ఎంజాయ్మెంట్ చేయాలండి, నలుగురిలో కలిసిపోవాలి, అందరూ మన వాళ్ళు అనుకుని మంచిగా ఉండాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఇంకో వీడియోకి ఏదో పోజ్ ఇస్తున్నారు అందరూ కలిపి. వాళ్ళ అమ్మగారు కూడా బెంగళూరు నుంచి వచ్చారు. ఇంకో మదర్ కూడా బెంగళూరు. అయితే ఇంచుమించు ఎక్కువ బెంగళూరు వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఇలా రకరకాల ఫోటోలు